కడప కొత్త రిమ్స్ ఇందిరానగర్‌కెళ్ళి మా అన్న వాళ్ళ ఇల్లుండేది. నేనైతే వీడియో సరిగ్గా తీయలేకపోయాను. ఎందుకంటే ఇంకా నిద్ర అయితే మేలుకున్నాం. 3 రోజులు అన్నం నీళ్ళు లేకుండా అయితే ఉన్నాము. మా వదినైతే ఇంకా రిమ్స్ నుంచి తీసుకొస్తున్నారని చెప్పి మేము ఇక్కడైతే దాన అంత్యక్రియలకైతే ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అందుకని వీడియో తీయలేకపోయాను సరిగ్గా. మీరైతే తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా వీడియో తీయకపోయిందను. ఇంకా మా వదిన అందనంత దూరం అయితే వెళ్ళిపోయింది. అందుకనే గుర్తుంటుందని నేనైతే వీడియో తీశాను. ఆడ కూర్చుండేది మా వదిన వాళ్ళ తమ్ముడు. ఈడ డెడ్ బాడీ కాడ ఉండేది మా వదిన వాళ్ళ అక్క కూర్చొని ఉంది. ఈడ ఉండేది మా వదిన వాళ్ళ అమ్మ, మా వదిన పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లడు మా వదినకి. ఆడ మా అక్క మా వదిన ఆడ కూర్చుండేది. ఏంటంటే మా వదిన అయితే ఫస్ట్ గడ్డి మందు తినింది అని తెలిసింది కదా. తెలిసిన తర్వాత పోస్ట్ మార్టం అయితే వద్దు అన్నారు ఫస్ట్లో అయితే. మళ్ళీ వచ్చి ఇంకా పోలీసులు అయితే పోస్ట్ మార్టం అయితే చేపించారు దగ్గరుండి. ఎందుకంటే ఎవరన్నా హత్య చేశారా లేకపోతే గడ్డి మందిని చనిపోయిందని అయితే పోస్ట్ మార్టం అయితే చేశారు మా వదిన అయితే. అందులో పోస్ట్ మార్టంలో తేలింది ఏంటంటే గడ్డి మందు పాయిజన్ అయితే తిని చనిపోయింది. ఎవరైతే హత్య చేయలేదని తెలిసింది. అంతవరకు కేసు నడుస్తూనే ఉన్నింది. ఈడైతే ఇంకా మా మామ వాళ్ళ ప్రకారం మా వదిన వాళ్ళది వచ్చేసి నెల్లూరు. మా వదిన వాళ్ళది నెల్లూరు. మా మామ చెప్తున్నాడు అక్కడ సాయంత్రం ఇలా చేయాలని. వాళ్ళు చెప్పినట్టుకైతే చేస్తున్నాము. ఆడైతే పేరుస్తున్నాడు కదా మా తమ్ముడు, గడ్డి అయితే పేరుస్తున్నాడు. అదేనండి పాడైతే రెడీ చేస్తున్నారు. చాలామంది అంటే చాలామంది వచ్చారు నెల్లూరు నుంచి మా వదిన వాళ్ళు. చుట్టాలు అయితే చాలామంది వచ్చారు. గుంత తీస్తున్నారు మా వాళ్ళు, వాళ్ళ నెల్లూరు వాళ్ళు, మా వదినల ఫ్యామిలీ. చాలా మంది అయితే గుంత దగ్గరికి పోయారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాకైతే మీకు వీడియో పెట్టి చూపిస్తాను. ఈడ తెల్ల సొక్క వేసుకుండేది మా బావ, అటు సైడ్ బ్లాక్ షర్ట్ వేసుకుండేది మా తమ్ముడు, ఆడ కూర్చుండేది మా బాబాయి, ఆ బండ మీద కూర్చుండేది మా వదిన వాళ్ళ తమ్ముడు కూర్చున్నాడు. గోయింద 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 గోయింద.